హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మిక్కీ 17 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే ఎగ్జాక్ట్లీ 2 hours అయితే ఉంటుంది భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే డిస్టెంట్ ఫ్యూచర్ లో హ్యూమన్స్ అయితే ఒక హార్ష్ ఐస్ ప్లానెట్ అయిన నిఫ్లేమ్ అనే ప్లానెట్ ని అయితే కాలనైజింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ వర్క్ చేస్తున్న మిక్కీ అనే ఒక డిస్పోజబుల్ ఎంప్లాయ్ అయితే ఉంటాడు భయ్య. అంటే మీకు తన చనిపోయిన ప్రతిసారి తన మెమరీస్ అయితే ఒక న్యూ క్లోన్ బాడీలోకి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా మిక్కీ 17 ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఈ ప్లానెట్ ఏంటి, ఈ కాలనైజింగ్ ఏంటి, వీటన్నిటిని తెలుసుకోవాలి అంటే మీరు మూవీ చూడాల్సిందే భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ రివ్యూని చివరి వరకు చూడండి. నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు ఇది 4th వీడియో భయ్య. ఇన్ కేస్ మీరు ముందు 3 వీడియోస్ మిస్ అయి ఉంటే ఒకసారి పైన కాల్ షో చేస్తాను అండ్ ఛానల్లో కూడా ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, వెళ్ళి ఒకసారి ఫాలో కొట్టండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే వన్ టైం వాచబుల్ భయ్య. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే యూనిక్ కాన్సెప్ట్ కోసం అని ఒకసారి ట్రై చేసి చెప్తా. క్లోనింగ్, మెమరీ ట్రాన్స్ఫర్, ఐడెంటిటీ క్రైసిస్, ఈ థీమ్స్ అన్నిటిని చాలా ఫ్రెష్ వేలో నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా డైరెక్షన్ పరంగా ఫుల్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి, మెటఫర్స్ ఎక్కువగా యూజ్ చేసుకుంటారు, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు మచ్ లైక్ మీరు పారాసైట్ మూవీ కానీ స్నో పీర్సర్ కానీ చూసుంటాయి, మీకు ఆ టైప్ ఆఫ్ లేయర్స్ అయితే కనబడుతుంటాయి అనమాట. మూవీ మొత్తం కూడా బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా మెయిన్ రాబర్ట్ ప్యాటిన్సన్స్ డ్యూయల్ రోల్ అయితే సూపర్ భయ్య. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి, చాలా బాగా వర్కౌట్ అయింది. లైక్ మీకు డ్యూయల్ రోల్ ఉన్నాం కదా, మిక్కీ 17 అండ్ మిక్కీ 18 రెండు క్యారెక్టర్స్ ని కూడా చాలా సటిల్ గా డిఫరెన్సెస్ ని, ఆ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ని ప్రెజెంట్ చేస్తారు. బాగా వర్కౌట్ అవుద్ది. విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ సూపర్ గా ఉంటాయి. డార్క్ హ్యూమర్ ఉంటుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్, నేనైతే ఇది గెస్ కూడా చేయలేదు డార్క్ హ్యూమర్ పెట్టుకుంటారని. చాలా ఫన్ మూమెంట్స్ అయితే ఉన్నాయి, అక్కడక్కడ బాగా వర్కౌట్ అవుతాయి. ఆ సీరియస్ నరేషన్ లో ఈ డార్క్ హ్యూమర్ అనేది, ట్విస్ట్లు, ఐడెంటిటీ గేమ్స్ కూడా ఉంటాయి భయ్య, అవి కూడా బాగానే ఉంటుంది. ఏంట్రా మరి అన్ని బాగానే ఉన్నాయన్నావు కదా, మరి ఏంటి వన్ టైం వాచబుల్ అంటే కనుక మిడిల్ పోర్షన్స్ అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది భయ్య. చాలా డ్రాగ్ చేస్తారు కొన్ని సీన్స్ అయితే. మెయిన్ గా కొన్ని సెగ్మెంట్స్ అయితే ఫిలాసఫికల్ కన్వర్జేషన్స్ క్రియేట్ చేస్తారు, అవి అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ మీకు స్టార్టింగ్ బాగానే ఉంటుంది, మూవీ కాన్సెప్ట్ పరంగా అంత ప్రొసీడింగ్స్ బాగానే వెళ్తుంది. బట్ వెళ్ళి కొద్ది కూడా లెట్ డౌన్ అయిపోద్ది భయ్య. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే ఎవరన్నమాట, వెళ్ళి కొద్ది లెట్ డౌన్ అయిపోద్ది. అండ్ కాంప్లెక్స్ నరేషన్ అయితే ఉంటుంది భయ్య. క్యాజువల్ వ్యూవర్స్కి అయితే కష్టము, మీరు ఖచ్చితంగా మీ అటెన్షన్ పెట్టాల్సిందే. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ అండ్ డైరెక్షన్ పరంగా చాలా లేయర్స్ ఉంటాయి, లేకపోతే అర్థం కాదు. క్యాజువల్ వ్యూవర్స్ అనుకుంటే కనుక అవాయిడ్ చేసిన మూవీని. అండ్ మిక్కీ 17 తప్ప చాలా క్యారెక్టర్స్ అన్ని కూడా అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి భయ్య. ఇవే నాకు బాగా ప్రాబ్లమ్స్ అనిపించాయి, అందువల్ల నాకు వన్ టైం వాచబుల్ అనిపించింది. చూద్దాం అనుకుంటే జియో హాట్స్టార్ లో ఉంది, ట్రై చేయండి. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య, అడల్ట్ గా అయితే ఉంది. మీకు కనుక రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.